హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 160. ఆవిడ తడబడుతూ, అబ్బే అదేం లేదండి, నైట్ పొలానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేసారని లచ్చి చెప్పింది. ఏమైందని అడుగుదామంటే వాడు ఇంకా లేవలేదు, అదే చూస్తున్నానంతే అని అసలు విషయాన్ని దాటేసింది సువర్ణ. ఓ అదా, నైట్ అలెక్స్ వాళ్ళు వెళ్ళేసరికి మన తోట దగ్గర ఎవరో అనుమానాస్పదంగా కనపడ్డారంట. అందుకని రిస్క్ ఎందుకని తిరిగి వచ్చేసినట్టున్నాడు. వాడొక్కడే కాదు కదా, కోడలుంది, అందుకే వచ్చేస్తుంటారు. కానీ కోడలు రోజు తన చేత్తో కాఫీ ఇచ్చేది, ఈరోజు లేవలేదు. ఇంకా ఏమైనా ఒంట్లో బాగోలేదా ఏంటి? ఆ మంచులో తిరిగి జలుబు చేసిందంటావా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అబ్బా అదే ఉండదులేండి, మీరే అన్నారు కదా రాత్రి లేట్గా వచ్చారని, అందుకే ఇంకా మెలకు రాలేనట్టుంది అమ్మాయికి. కోడలి చేతి కాఫీ రుచి మరిగి లచ్చిచ్చిన కాఫీ నచ్చలేదంటారైతే అని నవ్వారావిడ. ఆయన కూడా నవ్వి, అంతేగా మరి, నా కోడలు బంగారం, తన చేతి వంట అమృతం, ఆ రుచి ఎవ్వరికీ రాదంటే నమ్ము. నీ వంట కూడా తన ముందు దిగుదుడిపే అని ఫ్లోలో ఆయన నిజం చెప్పేగానే ఆవిడలో కూడా సహజంగా వచ్చే జలసీ కలిగి మూతి తిప్పి, పాతికేళ్ళు నేను వండి పెట్టింది తిని కోడలు వచ్చేసరికి నా వంటను తక్కువ చేస్తారా అని కోపం తెచ్చుకుంది సువర్ణ. ఆయన గట్టిగా నవ్వి, నీ కోపం ఉంది చూసావా సువి, ఎంత ముద్దుగా ఉంటుందో, దాన్ని బయటకు రప్పించాలంటే అప్పుడప్పుడు ఇలా నిజాలు చెప్పాలోయ్ అని చలోక్తిగా అన్నారు ఆయన నవ్వుతూ. చాలే సమ్మడం, అనేదంతా అనేసి ఇప్పుడు మీరు రైస్ చేయకండి అని మూతి తిప్పింది సువర్ణ. నీతో ఇదేనైతంట, నిజాలు ఒప్పుకోవు అని నవ్వరాయన. 10 గంటలకి గబగబా స్నానం చేసి రెడీ అయి వచ్చిన సురేఖ బయటకు రాగానే అత్తగారు ఏమనుకుంటారో అని భయంగా వచ్చి సువర్ణ కోసం చూడగా అక్కడెవరూ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు అనుకుని సువర్ణ ఆల్రెడీ పూజ చేసేయడంతో దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి కిచెన్లో చూసిన ఆమెకి అప్పటికే అందరికీ టిఫిన్ కాఫీలు అయ్యాయని అర్థమై కాఫీ పెట్టుకుని తీసుకుని కళ్యాణ్ కోసం వెళ్ళబోతుండగా అప్పుడే పోలీసులు ఇంట్లోకి వస్తూ కనపడగానే ఆమె భయపడి కళ్యాణ్ కోసం రూమ్లోకి పరిగెట్టింది. అప్పుడే స్నానం చేద్దామని టవల్ తీసుకుంటున్న కళ్యాణ్ని స్పీడ్గా వచ్చిన సురేఖ గుద్ది బెడ్ మీద పడేలా చేస్తే పడుతూ ఆమెని కూడా మీదకి లాక్కుని బెడ్ మీద పడ్డాడు కళ్యాణ్. ఆమె కంగారు చూసి, ఏమైంది రేఖ, ఎందుకెవరు తరుముతున్నట్టు పరిగెడుతూ వస్తున్నావు అని అడుగుతూ చెమటలు పట్టిన ఆమె నుదుటి మీద వేలితో తీశాడు కళ్యాణ్. ఏమండి, పోలీసులు వచ్చారండి, ఇంట్లో అత్తయ్య వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఏమైందో వచ్చి అడగండి, నాకు భయంగా ఉంది అని టెన్షన్గా చెప్పింది సురేఖ. పోలీసులా? ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడుకో, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ కోసమో మరేదో విషయానికో వచ్చుంటారు, మన వాళ్ళు కూడా బయట ఉంటుంటారు, కానీ ఎవరికి ఏదై ఉండదు, టెన్షన్ పడుకునే కానీ అనునయంగా చెప్తూ సురేఖని తన మీద నుండి పైకి లేపి అతను కూడా లేచి షర్ట్ వేసుకుని షార్ట్తోనే బయటికెళ్ళాడు కళ్యాణ్. సురేఖ కూడా అతని వెనకే వచ్చింది. హాల్లో అలెక్స్తో మాట్లాడుతున్న పోలీస్ ఆఫీసర్ని చూసి, వాట్ హ్యాపెండ్ అలెక్స్, ఏమైంది అని అడిగాడు కళ్యాణ్. అప్పుడే బయట నుండి కూడా ఎవరివో గట్టి గట్టిగా అరుపులు వినపడి సురేఖ మరింత టెన్షన్ పడిపోయింది. అంతకు ముందు రోజు దేవ్ మ్యాన్షన్లో లంచ్ తర్వాత మీరా ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయాక శివాని గార్డెన్లో బన్నీ ఆటలు చూస్తూ కూర్చుంది. ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రతాప్ గారు కార్ దిగి నేరుగా మనవడి దగ్గరకు వెళ్ళారు. హాయ్ తాతయ్య, ఈరోజు ఎలా ఉంది మీ వర్క్ అని ఆయన్ని కనపడగానే బన్నీనే ఫస్ట్ పలకరించాడు. ఆయన నవ్వుతూ, హాయ్ బంగారం, మీ డాడీ ఉండగా నాకు వర్క్ ఏం పెద్దగా ఉండదులేనన్నా. అవును, నువ్వు ఒక్కడవే ఆడుకుంటున్నావు, బోర్ కొట్టడం లేదా అని అడుగుతూ అక్కడున్న చెట్టు కింద సిమెంట్ దిమ్మ మీద కూర్చున్నారాయన. శివాని లేచి వెళ్ళి వాటర్ తెచ్చి ఆయనకి ఇవ్వగానే అవి తీసుకుని తాగుతూ, రుద్రం చేస్తున్నాడు శివాని అని అడిగారాయన. ఆయన ఏదో ఆఫీస్ కాల్లో ఉన్నారు మావయ్య, జ్యూస్ చెప్పనా లేక కాఫీ తాగుతారా అని అడిగింది శివాని. జ్యూస్ తెమ్మనమమ్మా, తాతయ్యకి ఎనర్జీ కావాలి కదా అని బన్నీ చెప్పాడు. ఆయన నవ్వుతూ మనవడి ప్రేమ చూసి మురిసిపోయారు. కొడుకు మాటకి నవ్వుతూ మేడ్కి జ్యూస్ తెమ్మని చెప్పింది శివాని. బన్నీ ప్రతాప్ గారులో సెటిల్ అయి, తాతయ్య ఈరోజు హనీ వచ్చింది, ఇద్దరం కలిసి ఆడుకున్నాం, కానీ ఇందాకే తనని మీరా ఆంటీ తీసుకుపోయింది, అందుకే నేను ఒక్కడనే ఆడుకుంటున్నా, సన్నీ బబ్లు వచ్చే వరకు నేను ఒక్కడనే కదా అని డల్గా చెప్పాడు బన్నీ. రేపు నేను నిన్ను గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిస్తాలే బంగారం, అక్కడైతే చాలామంది పిల్లలు ఉంటారు అన్నారు ప్రతాప్ గారు.
నిజంగానా తాతయ్య అని మెరిసే కళ్ళతో అడిగాడు బన్నీ తన తాతయ్యను. వాడు లోన్లీగా ఫీల్ అవుతున్నాడని పైకి చెప్పడం లేదు. అది బాగా అర్థమైంది ప్రతాప్ గారికి చూస్తుంటేనే. అందుకే మనవడితో ఆడుకోవాలని ఫిక్స్ అయ్యారు. నిజంగా మనం రేపు వెళ్దాం నాన్న అని చెప్పి జ్యూస్ తాగుతూ కాసేపు మనవణ్ణి ఆడించారాయన. అప్పుడే భగవద్గీత బుక్ తీసుకుని గార్డెన్లోకి వచ్చిన భవానీ, బన్నీ మనం గీతాసారం పారాయణం చేసుకుందాంరా అని పిలిచి ఒకచోట మ్యాట్ వేయించి కూర్చుందావిడ. బన్నీ హుషారుగా, ఓకే గ్రాని, ఈరోజు నాకు శ్రీకృష్ణ చెప్పిన ఎమోషనల్ కంట్రోల్ గురించి చెప్పాలి నువ్వు అని అడుగుతూ వెళ్ళి ఆవిడకి ఎదురుగా బుద్ధిగా కూర్చున్నాడు బన్నీ. ఆవిడ రోజు బన్నీకి కొన్ని శ్లోకాలు చదివి వాటి అర్థాలను తాత్పర్యాలను చెప్తుంటుంది భవానీ. ఆవిడకి కాలక్షేపం ప్లస్ పిల్లలకు కూడా మన పురాణ గాథల గొప్పతనం తెలియజేస్తూ వాళ్లకు చక్కని నడవడిక రావడానికి ఆవిడ కృషి చేస్తుంది. తాను అప్పట్లో కొడుకుని సరిగ్గా పెంచకపోవడంతో అతను భ్రష్టు పట్టాడని లేట్గా బుద్ధి తెచ్చుకున్న భవానీ తన మనవల్ల అలా కాకుండా మంచి మార్గంలో నడిపించాలని తాపత్రయపడుతుంది. మావయ్య మీరు ఫ్రెష్ అవ్వండి, వాడు పెద్దమ్మ దగ్గరుంటాడని చెప్పింది శివాని. సరే తల్లి అని లేచి లోపలికి వెళ్లారు ప్రతాప్. రుద్ర కాల్ ముగించి బయటకు వచ్చేసరికి తండ్రి ఎదురయ్యాడు. గుడ్ ఈవినింగ్ నాన్న, జ్యూస్ తాగారా అని రుద్ర అడిగాడు. తాగేశాను, కానీ బన్నీ ఇంట్లో ఒక్కడే అవడంతో చాలా డల్ అవుతున్నాడు రుద్ర. కొన్ని రోజులు వాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి రాకూడదు? శివానికి కూడా నెలలు నిండిన తర్వాత వెళ్ళడం కుదరదు కదా. పైకి చెప్పడం లేదు, కానీ ఇన్నాళ్ళు అందరి మధ్య ఉన్న బన్నీ ఇప్పుడు ఒక్కడే అవ్వడంతో లోన్లీ ఫీల్ అవుతున్నాడు రుద్ర అని చెప్పారు ఆయన. ప్రతాప్ గారి మాటలకి రుద్ర తలూపి, చూస్తాను డాడీ, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసి అప్పుడు తీసుకెళ్తానులే, మీరు అవన్నీ ఆలోచించకండి డాడీ అన్నాడు రుద్ర. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్ళారు ప్రతాప్ గారు. బన్నీని భవానీ దగ్గర వదిలి లోపలికొచ్చిన శివానీని చూసి దగ్గరకు వెళ్ళాడు రుద్ర. ఏం చేస్తున్నాడు బేబీగాడు? నాన్న వాడి కోసం వరీ అవుతున్నారు, ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని తన చెంపలపై పడుతున్న హెయిర్ వెనక్కి నెడుతూ అడిగాడు రుద్ర. రుద్ర గుండెల మీద వాలి, అంటే వాడికి స్కూల్ లేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేకపోవడంతో వాడు కాస్త డల్ అయ్యాడు రుద్ర. పోనీ అన్నయ్య వాళ్ళ ఊరికి పంపించు, అక్కడ పిల్లలుంటారు, వాడికి కూడా వేరే ఊరికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా అని శివాని చెప్పింది. వద్దే, కొన్ని రోజులు వాడు మనతోనే ఉండని, కావాలంటే తర్వాత మనం ఎటైనా వెళ్ళొద్దాం. అయినా నేను కూడా వాడితో ఆడుకుంటున్నా కదా ఏదో టైంలో. ఇక నాన్న, నువ్వు, అత్తయ్య అందరూ ఉండగా వాడికి ఏం బోరు ఉండదులే. నాన్నకి మనవడి మీద ప్రేమ ఎక్కువ అలా అనిపించుంటుందన్నాడు రుద్ర. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, పైకి చెప్పడం లేదు కానీ అందరి కోసం టెన్షన్ పడుతున్నావు. విషయం ఏదైనా కానీ నీ వెనక మేమంతా ఉంటాం రుద్ర, డోంట్ వరీ, బన్నీని నేను చూసుకుంటాలే. మావయ్యకి కూడా నేను ఏదో ఒకటి చెప్తాను అంది శివాని. రుద్ర తన తలపై ముద్దు పెట్టామని అలాగే హక్ చేసుకుని, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు శివ, కొన్ని రోజులంతే అన్నీ సెట్ అయిపోతాయి. నీ శ్రీమంతం కూడా గ్రాండ్గా జరిపించి మన లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసి నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు రుద్ర. నాకు గొప్పగా చేయకపోయినా నీ చేతిలో గంధం రాసి గాజులేసిన చాలు రుద్ర, నాకు మన బేబీస్కి అంతకంటే ఆనందం మరొకటి లేదు అని నవ్వుతూ చెప్పిందామే. అర్థం చేసుకునే భార్య దొరికితే ఆ మగాడి లైఫ్ ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. నేను ఆ విషయంలో చాలా లక్కీ, నీలాగెవరూ నన్ను అర్థం చేసుకోలేరు అని చెప్పి శివాని మెడ మీద ముద్దు పెట్టి, పద, ఎక్కువసేపు నిలబడితే నీ కాళ్ళు వాపులొస్తాయి అని ఆమెని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు రుద్ర. శివాని నవ్వుతూ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను కూడా చాలా లక్కీ రుద్ర, నా తప్పులన్నీ మన్నించి నన్నుగా ఇష్టపడి నీలాంటి ప్రేమించే భర్త దొరకడం ఏ జన్మ పుణ్యఫలమో. నన్ను ప్రాణంగా చూసుకునే నా బిడ్డ నాకు ఒక వరం, నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే నా భర్త, నా కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం. అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన నా లైఫ్ని ఇలా రంగులమయం చేసింది మాత్రం నువ్వే రుద్ర, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. లవ్ యూ, నాకు ప్రతి జన్మలోనూ నీ భార్యగానే పుట్టాలని కోరిక అంటూ ఎమోషనల్ అయింది శివాని. రుద్ర సంతోషంగా ఆమెని హత్తుకుని నవ్వుతూ, ఆలోచించుకోవే, నాలాంటి వాడిని భరించాలంటే కష్టం. ఏ స్వార్థం లేకుండా నీ అక్క బిడ్డని నీ బిడ్డగా ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసి వాడికి నీ పాలిచ్చి పెంచావు. నేను తప్పు చేశానని నువ్వు అనుకున్నావు, కానీ నా బిడ్డని తెలిసి కూడా వాడి మీద ప్రాణం పెట్టుకున్నావు. మరి నీకంటే ఎవరుంటారే బంధాలకు విలువిచ్చేవాళ్ళు? నువ్వు నా భార్యగా ఇంటికి రావడం ఈ ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం. మేమెవరమూ నీ అంతా నిస్వార్థపరులు కాలేం. నువ్వు నాకు దొరకడం నా లక్కే శివ. ఐ లవ్ యూ టూ బేబీ
అని నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. అబ్బా నన్ను అలా పొగడకు రుద్ర, నాకు గర్వం వచ్చేస్తుంది అని నవ్వింది శివాని. గర్వం అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు, కానీ పడుకోవే అలసిపోయావంటూ శివాని కాళ్ళకి ఆయిల్ రాసి కాసేపు స్మూత్గా నొక్కి మసాజ్ చేశాడు రుద్ర. అప్పటిదాకా ఉన్న నొప్పులు పోయి హాయిగా ఉండడంతో తెలియకుండానే నిద్రలోకి జారుకుంది ఆమె. శివాని నిద్రపోవడంతో డిస్టర్బ్ అవ్వకుండా తన కాళ్ళ కిందున్న ఆయిల్ క్లాత్తో నీట్గా తుడిచి శివానీని సరిగ్గా పడుకోబెట్టి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుని బయటకొచ్చాడు రుద్ర. డిన్నర్ టైం వరకు ఆమెని ఎవరూ నిద్ర లేపలేదు. రుద్రనే బన్నీకి ఫుడ్ తినిపించి ప్రతాప్ గారి దగ్గర నిద్రపోవడానికి పంపించాడు. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శివానీకి రుద్రకి కలిపి డిన్నర్ తెచ్చివ్వమని వరానికి చెప్పడంతో వాళ్ళ రూమ్లో తెచ్చిపెట్టి వెళ్ళింది ఆవిడ. డిన్నర్ టైం అవ్వడంతో అప్పుడు లేపాడు శివానీని రుద్ర. శివాని లేవగానే టైం చూసి, ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను, నా కన్నయ్యకి అన్నం పెట్టలేదే అను కంగారు పడి గబగబా లేవబోయింది శివాని. ఆమె ఉద్దేశం తెలుసు కాబట్టి రుద్ర ఆమెని ఆపుతూ, ఏయ్ వాడికి తినిపించాను నేను, నువ్వు అలా ఫాస్ట్గా లేచి కూర్చోవడం నడవడం చేయకొని ఎన్నిసార్లు చెప్పాలి, లోపల బేబీస్కి ప్రాబ్లం అవుతుంది అని ఆమెని కసిరి జాగ్రత్తగా తనను పట్టుకుని బెడ్ నుంచి దించి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, మనం ఇక్కడే డిన్నర్ చేద్దాం అని చెప్పాడు రుద్ర. అందరూ తినేస్తారా, కన్నా పడుకోవడానికి రాలేదు ఎక్కడున్నాడు అని కొడుకు కోసం అడిగింది శివాని. అందరూ తినేశారు, వాడు కూడా వాళ్ళ తాతయ్యతో పడుకుంటున్నాడు అని రుద్ర చెప్పగానే సరే అని వెళ్ళి ఫ్రెష్ వాష్ చేసుకుని వచ్చిన శివానీని బాల్కనీలోకి రమ్మని పిలిచాడు రుద్ర. ఇక్కడేం చేస్తున్నావు రుద్ర, డిన్నర్ చేద్దాంరా అంటూ అక్కడికి వచ్చిన ఆమె సర్ప్రైజ్ అయింది. క్యాండిల్ లైట్ డిన్నర్ని అక్కడ సెట్ చేశాడు మరి రుద్ర. రోజ్ పెటల్స్ మధ్య క్యాండిల్స్ పెట్టి అందంగా డెకరేట్ చేశాడు. వావ్ రుద్ర, సూపర్ ఉంది, ఇదంతా ఎప్పుడు చేసావు అంటూ దగ్గరకు వచ్చిన శివానీని జాగ్రత్తగా చైర్లో కూర్చోబెట్టి ఆమెకి ఎదురుగా కూర్చున్న రుద్ర ప్లేట్లో డిన్నర్ వడ్డించి నచ్చిందా అని అడిగాడు. ఆమె నోటికి ఫుడ్ అందించుతూ రుద్ర, చాలా నచ్చింది, ఎందుకు సడన్గా ఇదంతా అని తింటూనే అడిగింది శివాని. ఏమో నీతో ఇలా డిన్నర్ డేట్ చేయాలనిపించింది, ఈ టైంలో నిన్ను బయటకు తిప్పడం సేఫ్ కాదని ఇక్కడే అరేంజ్ చేశాను, ఏదో నాకు తోచినట్లు చేశాను, నీకు నచ్చింది కదా, హ్యాపీనా కాదా అన్నాడు రుద్ర. నా కోసం చేయాలని అనుకున్నావు కదా, ఆ ప్రేమ చాలు రుద్ర. నిజం చెప్పనా, ప్రొఫెషనల్స్ కూడా ఇలా ఇంత అందంగా అరేంజ్ చేయరు, సూపర్గా చేసావు తెలుసా, నువ్వు కూడా తిను రుద్ర అంటూ అతనికి కూడా తినిపించింది శివాని. ఆనందంగా డిన్నర్ కంప్లీట్ చేశారు ఇద్దరూ కలిసి. కానీ వాళ్లకు తెలియని విషయం, ఒకరు వాళ్ళ ఆనందాన్ని చూస్తూ పగతో రగిలిపోతుంటారని ఎక్స్పెక్ట్ చేయరు. పోలీసులు ఎందుకు వచ్చారని డౌట్ పడుతున్న కళ్యాణ్కి బయట అరుపులు వినిపించి ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్ అని పర్మిషన్ తీసుకుని సురేఖతో పాటు బయటకొచ్చాడు కళ్యాణ్. అక్కడ కొందరు కళ్యాణ్ తండ్రి మీద అరుస్తున్నారు. అందులో ఒకడు మర్యాద లేకుండా మాటలు జారుతుంటాడు. పోలీసులు వాళ్ళని ఆపుతుండగా అక్కడ సీన్ చూసిన కళ్యాణ్ కోపంగా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు మీరంతా, ఏంటి మీ నాన్న మీద మీ దౌర్జన్యం అని బేస్ వాయిస్తో అరిచాడు కళ్యాణ్. అతని వాయిస్కి అందరూ ఒక క్షణం మ్యూట్ అయ్యారు. అప్పటి వరకు హరిగారి మీద నోరు పారేసుకుంటున్న అతను ముందుకొచ్చి, రే నా కొడుకుని ఏం చేశారో అడగడానికి వచ్చినా మా మీదే అరుస్తున్నావేంటి అని కోపంగా అడిగాడు కళ్యాణ్ని అతను. నీ కొడుకా, అతనెవరు, అతన్ని మేమెందుకు ఏదో చేస్తాం, నువ్వే ఎవరో మాకు తెలీదు అంటే ఇంక నీ కొడుకు వెళ్తావేంటి అని అసహనంగా అడిగాడు కళ్యాణ్ అతన్ని. నేను నా కొడుకు ఎవరో తెలీదా, తెలియకుండానే నైట్ నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని నువ్వు మాయం చేసావా అని అడిగాడు ఫనీ తండ్రి సుబ్బరాజు. ఏంటి, మీ కొడుకుని నేను మాయం చేశానా అని డౌట్గా అడుగుతూ, ఎవరిని కొడుకు అని డౌట్గా అడిగాడు కళ్యాణ్. ఫణీంద్ర నా కొడుకు, నైట్ మీ తోట దగ్గరికి వాడి ఫ్రెండ్స్తో వచ్చాడంట, అప్పటి నుండి వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ కూడా కనపడడం లేదు, నువ్వే వాళ్ళని మాయం చేశావు, నిజం చెప్పు లేదంటే అరెస్ట్ చేస్తాను, ఎస్ఐ గారు చూస్తారేంటి, వీడిని గట్టిగా అడగండి అంటూ పక్కనున్న పోలీస్ని చూసి అరిచాడు సుబ్బరాజు. అవును కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి కనపడడం లేదని అతన్ని మీరే ఏదో చేశారని సుబ్బరాజు గారు కేసు పెట్టారు,
ఎంక్వైరీ చేయడానికి మేము వచ్చాం అన్నాడు ఎస్ఐ. సురేఖ భయపడిపోయింది. ఆయన అలాంటి వారు కాదు సార్, మా ఆయన చాలా మంచివారు అనింది. రేఖ, నువ్వు పిల్లల్ని అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను మాట్లాడొస్తాను అని ఆమెని తీసుకుపోమ్మని సువర్ణకి సైగ చేశాడు కళ్యాణ్. అప్పటికే సురేఖ కంట్లో దూకడానికి కన్నీళ్లు రెడీగా ఉన్నాయి. సువర్ణ ఆమె చెయ్యి పట్టుకుని, మీ మావయ్య వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పదమ్మా అంటూ సురేఖను లోపలికి తీసుకుని వచ్చింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.